మునుగోడు ఉప ఎన్నికల్లో అభ్యర్థుల గుర్తులపై రచ్చ జరుగుతోంది. స్వతంత్ర అభ్యర్థి శివకుమార్ కు ముందుగా కేటాయించిన రోడ్ రోలర్ సింబల్ ను రిటర్నింగ్ అధికారి తొలగించడంపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది. ఆర్ఓ తనకు ముందుగా కేటాయించిన రోడ్ రోలర్ గుర్తును తొలగించడంపై ఈసీకు ఫిర్యాదు చేశారు. దీంతో వెంటనే ఆర్ఓ మళ్లీ రోడ్ రోలర్ సింబల్ ను శివకుమార్ కు కేటాయిస్తూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. రోడ్ రోలర్ గుర్తు మార్పుపై సాయంత్రం 5 గంటల్లోగా వివరణ ఇవ్వాలని రిటర్నింగ్ అధికారిని ఈసీ ఆదేశించింది. సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, ప్రసన్న, మునుగోడు ఉప ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ పత్రం పైన గుర్తించినటువంటి రోడ్ రోలర్ గుర్తును ఇక్కడ స్థానిక ఆర్ఓ రద్దు చేయడం పట్ల కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది. రాష్ట్ర ఎన్నికల అధికారికి కేంద్ర ఎన్నికల సంఘం లెటర్ రాసు యువ తులసి పార్టీ చెందినటువంటి శివకుమార్ కు మొదట రోడ్ రోలర్ గుర్తు కేటాయించారు. అయితే రోడ్ రోలర్ గుర్తును కాదని మరి బేబీ వాకర్ ను గుర్తించడంతో అతను ఈ నెల 17న ఈసీకి ఫిర్యాదు చేయడం జరిగింది. దీనిపైన కేంద్ర ఎన్నికల సంఘం వెంటనే కీలక నిర్ణయం తీసుకుని రాష్ట్ర ఎన్నికల అధికారికి లేఖ రాసి మొదట కేటాయించినటువంటి రోడ్ రోలర్ కాకుండా బేబీ వాకర్ గుర్తును ఎలా కేటాయిస్తారు, దానిపైన పూర్తి విచారణ చేయాలని మొదట కేటాయించిన రోడ్ రోలర్ గుర్తునే అతనికి కేటాయించాలనేట్టుగా చెప్పినట్టుగా తెలుస్తుంది. అయితే శివకుమారు మొదట రోడ్ రోలర్ గుర్తు కేటాయించి ఎన్నికల అధికారులు తెలపడంతో అతడు రోడ్ రోలర్ గుర్తు అనే పోస్టల్ బ్యాలెట్ కూడా కొట్టించుకోవడం జరిగింది. అయితే ఇతడు రోడ్ రోలర్ గుర్తు కేటాయించడం పట్ల టీఆర్ఎస్ శ్రేణులు అదే రాత్రి అటు చెండూరుతో పాటు నల్గొండలో కూడా ధర్నా నిర్వహించడం జరిగింది. రోడ్ రోలర్ గుర్తు కారు గుర్తు ఒకే తీరుగా ఉండడం వల్ల మా పార్టీకి నష్టం జరుగుతుందని వారు ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది. అయితే ఇక్కడ మునుగోడు రిటర్నింగ్ అధికారి ఆ యొక్క గుర్తును ఆపి మరో గుర్తును కేటాయించడం పట్ల శివకుమారు కేంద్ర ఎన్నికల సంఘానికి లెటర్ రాయడంతో వాళ్ళు తిరిగి మరలా ఈ యొక్క సూచన చేసినట్టుగా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా మరికొద్ది సేపట్లో అతనికి రోడ్ రోలర్ గుర్తును కేటాయిస్తారా లేకపోతే బేబీ వాకర్ గుర్తు కేటాయిస్తారన్నది ఇంకా అధికారికంగా తెలియాల్సి ఉంది. ప్రసన్న. ఓకే, థ్యాంక్ యూ.